ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఏదైనా ఒక పనిని మనం ప్రారంభం చేస్తున్నాం అని అంటే ఎందుకోసం ఆ పని చేస్తున్నాం, దాని లక్ష్యం ఏమిటి, దాంట్లో ఎవరెవరు ఉంటారు, ఏం చేయాలి, ఇవి మనం తెలుసుకుని కదా ఆయా పనిని ఆరంభం చేస్తుంటాం. అలానే ఏదైనా ఒక గ్రంథాన్ని మనం చదవాలి అనంటే ఎందుకు చదవాలి, ఏం తెలియాలి, దానివల్ల మనకు కలిగేటటువంటి ప్రయోజనం ఏమి, ఇది తెలుసుకుని దానికి మనకు ఉపయోగపడుతుంది అని అనిపిస్తే అప్పుడు చదవడానికో మరొక దానికో అవకాశం కలిగించవచ్చు. భగవద్గీత కూడా ఎవరి కోసం, ఏం తెలియడం కోసం, ఇది మనం తెలుసుకుని భగవద్గీతని మామూలుగా ఆరంభం చేయాలి. సాధారణంగా అందరూ కూడా భగవద్గీత చాలా గొప్ప గ్రంథం, చాలా గొప్ప గ్రంథం అని అంటూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు. కానీ భగవద్గీత యొక్క పర్పస్ ఏంటి, ఎవరి కోసం భగవద్గీత? దీంట్లో బిజినెస్ మేనేజ్మెంట్ ఉందండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉందండి, సైన్స్ ఉంది, ఇందులో ఫిలాసఫీ ఉంది, దీంట్లో థియాలజీ ఉంది, దీంట్లో ఇంకా చాలా మోరల్స్ ఉన్నాయి, ఇంకొకటి ఉన్నాయి, అవి ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి అని మనం భగవద్గీతని గురించి మాట్లాడుతుంటాం. కానీ మనం ఆ గ్రంథాన్ని టచ్ చేసేటప్పుడు దాంట్లోంచి మనం పొందాల్సింది, తెలుసుకోవాల్సింది ఏమిటి అనేది మనకు ఒక స్పష్టత అనేది ఉంటే దాన్ని అందులోంచి మనం గ్రహించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారిని పిలిచి అయ్యా కాస్త రోడ్లు తుడిచిపెట్టండి అని అడిగాం అనుకోండి, అంటే ఆయన రోడ్లు కూడా తుడవచ్చు, పాపం తుడిచాడు కూడా ఆయన. కానీ రోడ్లు తుడవడమే పర్పస్ అయితే దానికోసం ఆ మనిషి అక్కర్లేదు. ఆ పని చేయడానికి మరొకళ్ళు ఎవరైనా ఉంటారు. ఈ వ్యక్తి మాత్రమే చేయగలిగినటువంటి పనులు కొన్ని ఉంటాయి. సో అలాంటివి ఆ వ్యక్తి ద్వారా లభించడం అనేటటువంటిది ప్రధానమైన ప్రయోజనం అయినప్పుడు మనం వారిని మనం అప్రోచ్ అవుతూ ఉంటాం, అవ్వాలి. అంతే తప్ప మనకి వ్యక్తి లభించాడు కదా అని ఈ చెత్త ఆ చెత్త ఇది మాట్లాడడం కానీ లేకపోతే చేయడం కానీ ఇది మనకుండేటటువంటి అజ్ఞానాన్నో మనకుండేటటువంటి చేతకాంతనాన్నో మనకి తెలియచేస్తూ ఉంటుంది. భగవద్గీత యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఇందులో అర్జునుడికి కర్తవ్యాన్ని బోధించడం అనేది ఒకటి, అట్లా అట్టపెట్టిన దానికోసం ఆయన ఆరంభం చేసిన, ప్రధానంగా ఆయన దానికోసం మాత్రమే అయితే ఆవేళ అర్జునుడికి ఉపదేశం చేసేసిన తర్వాత దాని పని పూర్తయిపోయింది. ఇంక తర్వాత మళ్ళీ అది అవసరం లేదు. ఈ కాలానికి మనకు అవసరం అంతకంటే లేదు. అది ఆ ప్రకరణానికి మాత్రమే మిగిలిపోయి ఉండేది. కానీ భగవద్గీత కేవలం అర్జునుడి కోసం, యుద్ధ ప్రేరణ కోసం మాత్రమే చెప్పిన గ్రంథము కాదు. మరి దేనికోసం చెప్పింది అంటే మానవ జాతి ఈ భూమి మీద పుట్టినప్పుడు వాళ్ళు పోయే లోపల చెయ్యాల్సినటువంటి పనులని ఏం తెలుసుకుని చేస్తే
అవి యోగ్యమైనటువంటి పనులు అవుతాయి. ఇది చెప్పాలి. ఆ చేసే పనులని ఎలా చేయాలి? మానవ జాతికి అంతటికీ కూడా అవసరమైనటువంటి కర్తవ్య నిష్ఠ ఎలా ఉండాలి అనేది మనిషికి తెలియచేయడం అవసరం కనుకనే అది చెప్పడమే తన యొక్క కృష్ణుడిగా ఈ లోకంలోకి వచ్చినందుకు ప్రధాన ప్రయోజనం అని అనుకోవడం చేత అర్జునుడు అనేటటువంటి ఒక వ్యాజాన్ని పెట్టుకుని, ఒక సాకు తను ఏర్పాటు చేసుకుని ఆయన ద్వారా దీన్ని అందించాడు అనేది మనం తెలుసుకోవాల్సిన అంశం. అయితే ఇందులో మిగతా కూడా ఉన్నాయి. అదే యుక్తాహార విహారస్య, ఆహారం తినడం నేర్చుకో, యుక్త స్వప్నావబోధశ్చ, ఏదో ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్, ఏదో ఇలాంటివన్నీ చెప్తుంటారు కదా, అవి కూడా ఉన్నాయి. ఇతర నియమాలు లేకపోలా, కానీ ఆ నియమాలు చెప్పడం కూడా దేన్ని వైపు మనం నడిపించడం కోసం అనంటే చేయాల్సినటువంటి మానవుడు తన కర్తవ్యాన్ని ఏం తెలుసుకొని చేయడం అవసరము, మానవ సామాన్యం, ఇది చెప్పడం కోసం భగవద్గీత వచ్చింది. అందుకోసమే భగవద్గీతని 3 భాగాలుగా విడదీశారు. మొట్టమొదటిది 6 అధ్యాయాలు, రెండవది 6 అధ్యాయాలు, మూడవది 6 అధ్యాయాలు, మొత్తం 18 అధ్యాయాల గ్రంథం. మొదటి 6 అధ్యాయాలు ఆత్మస్వరూపాన్ని నిరూపణ చేయడం కోసం వచ్చినవి. ఇవి మనకి మిగతా చోట్ల మనకు కనిపించేది కాదు. మనకి మేనేజ్మెంట్ కోర్సెస్లోకి పెడితే అవి తెలియవు, నీ మారల్స్లోకి పెడితే అది తెలియవు, నీ సైన్స్లోకి పెడితే అది అంతకంటే తెలియదు. ఇతరమైనటువంటి చోటుకి వెళ్ళడం మనకు అది తెలియడం కష్టం. దాన్ని తెలుసుకోవడం కోసం నువ్వు భగవద్గీత దగ్గరికి మాత్రమే రావాలి. భగవద్గీత దగ్గరికి వచ్చి దాన్ని వెతుకుతాను అని అనడం తెలివి తక్కువతాను అంటాం మనం. లేదు, వాటిని భగవద్గీత చెప్పటం లేదు అని దీని మీద ఆక్షేపణలు చేయడము ఇలాంటివి కూడా అవసరం కాదు. మొదటి 6 అధ్యాయాల గ్రంథం ఆత్మషట్కం అని దానికి పేరు పెట్టారు. ఆత్మతత్వాన్ని గురించినటువంటి వివరణే మనకి దాంట్లో ఇస్తుంది. ఇక రెండవ 6 అధ్యాయాలు దాని పేరు భక్తి షట్కము అని పేరు పెట్టారు. భక్తి అంటే ప్రేమ. ఈ ప్రేమ ఏ తత్వపు విషయంలో నీకు ఉండాలి అంటే అది భగవంతుడి విషయంలో ఉండాలి. భగవంతుడు అంటే ఎవడు, ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు, ఏం చేస్తాడు, నీకు వాడికి ఏమిటి సంబంధం, నీకు వాడు చేయాల్సింది ఏమిటి, నువ్వు ఆశించి వాడిని ఆశ్రయిస్తావు, అది ఎంతవరకు సాధ్యం, ఇవన్నీ తెలియాలి. వీటన్నిటినీ తెలియచేయడం కోసం 6 అధ్యాయాల గ్రంథం భగవద్గీతలో మధ్యలో చేరి ఉంది. దాని పేరు భక్తి షట్కము అని రెండవ షట్కానికి పేరు పెట్టారు. ఇవి చెప్పిన తర్వాత అర్జునుడికి కలిగినటువంటి సంశయాలు కాస్త ఈయన చెబితే విని నేను తీర్చుకోవచ్చు అనే ధైర్యం కలిగిన తర్వాత ఈ మొదటి 6, రెండవ 6 మొత్తం 12 అధ్యాయాల్లో చెప్పినటువంటి దాన్ని ఒకసారి క్రమబద్ధం చేసి క్రోడీకరించి ఇంకా అక్కడక్కడ దాంట్లో ఏవైనా కొన్ని స్టాప్ గ్యాప్స్, కొన్ని ఫిల్లింగ్ అప్ డాట్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటన్నిటిని కూడా కలిపి సమగ్రంగా చెప్పడం కోసం చెప్పిన 6 అధ్యాయాలు చివరివి కనుక దానికి పూర్వశేషం అని పేరు పెట్టారు. దానికి పూర్వశేషం, గతంలో చెప్పిన దాని యొక్క మిగులు అని దానికి పేరు పెట్టారు. ఇలాగా 3 భాగాలుగా దాన్ని అందించారన్నమాట. 18 అధ్యాయాల గ్రంథం అర్జునుడిని మనకి ఒక కారణంగా పెట్టుకుని శ్రీకృష్ణుడు ఉపదేశం చేసినటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి గ్రంథం, అధ్యాత్మ గ్రంథం భగవద్గీత. దీంట్లో మొదటి 4 అధ్యాయాల్ని ఆయన
అర్జునుడికి కలిగినటువంటి ఒక శోకాన్ని, ఒక విషాదాన్ని తెలియచేశాడు. ఆ విషాదం తొలగడానికి ఆయనకి వివేచన అనేది నశించింది. వివేచన అంటే అనలైజ్ చేసి చూసుకోగలిగేటటువంటి కెపాసిటీ తగ్గిపోయింది. ఏం విశ్లేషించి చూడాలి అంటే శరీరాన్ని, ఆత్మని వివేచించి చూడాలి. ఈ వివేచించి చూడడం అసలు మొట్టమొదటి ప్రధానం అంటారు. సాధనాల్లో మనిషికి బాగుపడడానికి అదే 7 సాధనాలు చెప్పారు. వివేక, విమోక, అభ్యాస, క్రియ, అనవసాద, కళ్యాణ, అనుద్ధర్ష, ఇలాగా ఒక 7 సాధనాలు చెప్పారు మనకి. ఆ 7 సాధనాల్లో మొట్టమొదటి సాధనం వివేకమని ప్రారంభం చేశారు. వివేకం అంటే తెలివితేటలు కాదు. వివేకం అంటే విడదీసి చూడగలుగుట అని అర్థం. వివేచన. ఈ వివేచన దేని విషయంలో చేయాలి అంటే శరీరము, ఆత్మ ఇవి 2 వేరు. ఇక్కడి నుంచి ప్రారంభించాలి. ఎలా తెలుస్తుంది మనకి? దాని మీద స్పష్టత నాకెట్లా అంటే, నువ్వు తినే తిండి బాగుంటే అన్నీ బాగుంటాయి. ఆలోచన కదన్నమాట నీకు ఏర్పడాల్సింది. నీ ఆలోచన బాగుండాలంటే ముందర దానికి లోపల వేసే ఇంధనం బాగుండాలి. ఇంధనం మనం తినే ఆహారం. చేత మంచి ఆహారం లోపల తీసుకోవా. అంచేత మంచి ఆహారం అంటే ఏమిటి? దేన్ని బట్టి ఆహారపు మంచితనాన్ని మనం నిర్ణయం చేస్తాం అంటే సాత్వికం, రాజసం, తామసం ఇలాంటి వాటిని మనకి గుర్తించి ఏది తగదో దానిని దూరం పెట్టి, ఏది అవసరమో అలాంటి దాన్ని గ్రహించి తీసుకునేటటువంటి ఆహారపు ప్రభావం చేత నీలో కలిగేటటువంటి ఆలోచన ఈ శరీరాన్ని, ఈ ఆత్మని రెంటిని కూడా విశ్లేషించి చూడగలిగితే అప్పుడు దానికి పేరు వివేకము. ఆహార శుద్ధి అనే దాంతో ఆరంభమవుతుంది. మనకి శాస్త్రాల్లో కూడా మొట్టమొదటి ఫస్ట్ చెప్పింది ఇదే చెప్పారు. మనకి ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి, స్మృతిలంబే సర్వగ్రంథీనాం విప్రమోక్ష. ఫస్ట్ ఆహార శుద్ధౌ తిండి బాగుంటే, సత్వశుద్ధి మనస్సు బాగుంటుంది. సత్వం అంటే మనస్సు. తిండి బాగుంటే మనస్సు బాగుంటుంది. మనస్సు ఎందుకు బాగుండాలి? సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి. మనస్సు ద్వారానే నీకు జ్ఞానం అనేది ప్రసరిస్తూ ఉంటుంది కనుక ఈ జ్ఞాన ప్రసారం సవ్యంగా సాగాలి నిరాటంకంగా అంటే దాని లోపల ఏ రకమైనటువంటి చెత్త చెదారము చేరకుండా ఉండాలి. ఆ ధార, ఆ స్రోతస్సు క్లీన్గా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడు దాంట్లోంచి జ్ఞానం అనేటటువంటి నీరం హాయిగా ప్రవహిస్తుంది. ఆ ప్రవాహం కనుక అవిచ్ఛిన్నంగా సాగితే, అది మధ్యలో ఆగిపోకుండా క్రమంగా కనుక అది ప్రసరించినట్లయితే అప్పుడు దాని పేరు ధ్రువా స్మృతి. దానికి నిలకడ కలిగినటువంటి స్మరణము అని అంటాం. ఇది కనుక సక్రమంగా సాగితే ఈ లోపల ఉండేటటువంటి సంశయాలన్నీ పోతాయి, గ్రంథులన్నీ తొలగుతాయి, కలగాల్సినటువంటి స్వరూప సాక్షాత్కారం ఏర్పడుతుంది. నువ్వు పొందాల్సిందేదో పొందుతావు. మనిషి అయి పుట్టినందుకు పొందాల్సిందేదో దాన్ని నువ్వు పొందుతావు. సర్వగ్రంథీనాం విప్రమోక్ష. కర్మ అనేటటువంటి గ్రంథులన్నీ పట్టి ఉంటాయి, అవన్నీ కూడా తొలగిపోతాయి. నువ్వు హాయిగా చక్కగా ఫ్రీడమ్ పొందుతావు. ఇది మనకి చెప్పింది ఉపనిషత్తు. మరి ఆహార శుద్ధవు. మొట్టమొదటి తినాల్సింది ఆహారమే. ఆహారం లేకపోతే మనకి బతుకేం లేదు కనుక ఇచ్చే ఆహారాన్ని మంచిది. మళ్ళీ దాన్ని ఎలాగా నిర్ణయం చేయడం అంటే దానికి మళ్ళీ కొన్ని లక్షణాలు చెప్పారు. దాంట్లో జాతిత కానీ ఎవడైనా దాన్ని ఏదో రకంగా కలుషితం చేయడం లాంటి ఆశ్రయ దోషాలు అంటారు. లేదు తాత్కాలికంగా ఏమైనా దాంట్లో పడి అది దూషితమైతే నిమిత్తం అంటారు. జాతి, ఆశ్రయ, నిమిత్తాత్,
అదుష్టాత్ అన్నాత్ కాయశుద్ధి. దీని పేరు వివేకము అని పెట్టారండి. అంటే జాతి దుష్టాలు కాకూడదు. కొన్ని వస్తువులు సహజంగానే కొన్ని రకాల గుణాలు కలిగించేవవుతాయి. కొన్ని కారం ఉంటాయి, కొన్ని పులుపు ఉంటాయి, కొన్ని తీపి ఉంటాయి. వాటికి సహజంగానే ఇది లక్షణం. అది అట్లానే కొన్ని సహజంగానే సాత్వికాలు ఉంటాయి, కొన్ని సహజంగానే రాజసాలు ఉంటాయి, కొన్ని సహజంగానే తామసాలు ఉంటాయి. అట్లాంటివి సహజంగా ఉండేటటువంటి వాటిని నీకు ఏది సాత్వికమో అట్లాంటి వాటిని నువ్వు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకో, పికప్ చేసుకో. జాతి దుష్టమైన వాటిని దరి చేరనివ్వకు. కనుక జాతి. ఆశ్రయ, దాన్ని ఎవడైతే గ్రహిస్తాడో, ఎవడి ద్వారా నీకు అది అందుతుందో అలాంటి వ్యక్తుల యొక్క ప్రభావం కూడా అప్పుడప్పుడు ఆయా పదార్థం మీద తప్పనిసరిగా పడుతూ ఉంటుంది. కనుక అట్లాంటి ఎవడో సరైనటువంటి ఆలోచన లేనివాడు, సరైనటువంటి నిష్ఠ లేనివాడు, సరైన యోగ్యత లేనివాడు, అలాంటి వాళ్ళ యొక్క ఆశ్రయం చేత, వాళ్ళని చేరడం చేత ఈ వస్తువు చెడకుండా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఆశ్రయ అదుష్టాత్, జాతి అదుష్టాత్, ఆశ్రయ అదుష్టాత్, నిమిత్త అదుష్టాత్. నిమిత్తం అంటే ఆ వస్తువులో ఏదో పడింది, తాత్కాలికంగా ఏదో ఒక పురుగు పడింది, ఏదో ఒక చీమ పడింది, ఒక వెంట్రుక పడింది, ఒక గోరు పడింది, ఏదో ఇలాంటివి ఏదో ఒకటి తాత్కాలికంగా పడ్డం చేతో, కలగడం చేతనో, ఎదురవ్వడం చేతనో కలిగే దోషాలు కొన్ని ఉంటాయి. ఇది నిమిత్త దోషం అంటాము. అలాంటి నిమిత్తము చేత కూడా దుష్టము కానిది జాతి అదుష్టాత్, ఆశ్రయ అదుష్టాత్, నిమిత్త అదుష్టాత్, అన్నాత్. అలాంటి ఆహారాన్ని ఇంధనంగా తీసుకుని అప్పుడు ఈ దేహపు నడకకి అందించినట్లయితే కాయశుద్ధి, నీకు శరీరం చక్కగా మంచి నువ్వు చెప్పినట్టుగా మాట వినేది అవుతుంది. శరీరం మాట వినేదైతే అప్పుడు మనస్సు మాట వింటుంది. మనస్సు మాట వినేదైతే అప్పుడు దాంట్లోంచి జ్ఞానధార సాగుతుంది. అది అవిచ్ఛిన్నంగా సాగితే అప్పుడు కర్మబంధం తొలగుతుంది. కర్మబంధం తొలగితే లోపల కనిపించాల్సిందేదో అది కనిపిస్తుంది. ఇందులో మొట్టమొదటి చెప్పింది వివేకము. తిండి బాగుండేట్టు చూసుకో. మన వాళ్ళు పాపం లౌకికుల దగ్గర నుంచి అదే చెప్పారండి. తిండి కలిగితే కండకలదోయ్, కండకలవాడేను మనిషోయ్. తిండి బాగుండాలి. అది నువ్వు ఏమిటి కోరుకుంటే దాన్ని, నువ్వు కండ కోరుకుంటే కండ, లేకపోతే తల కోరుకుంటే తల, బుద్ధి కోరుకుంటే బుద్ధి, ఇంకోటి కోరుకుంటే మరొకటి. కనుక ఏది కోరుకుంటావో దాన్ని అందించగలిగేటటువంటి ఆహారము అనేది చాలా ప్రధానము. సో దీనికి పేరు వివేకం అని అన్నారు. ఈ వివేకం కలిగించాలని ప్రయత్నం చేశాడు 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో కలిగిన వివేకంతో నువ్వు ఆచరించాల్సినటువంటి కృత్యాలేంటి, దాని పేరు కర్మయోగము అని పెట్టాడు. దానికి పనులు చేయాలి. శరీరం పనులు చేయడం కోసం ఏర్పడింది కనుక హాయిగా పనులే చేయి. కానీ ఆ పనులు చేయడం ఎట్లా చేయాలో తెలియాలి. ఆ పనులన్నీ కూడా తెలివి కలిగి చెయ్యాలి. కనుక ఆ తెలివికి జ్ఞానము అని పేరు పెట్టాడు. ఈ జ్ఞానంతో సంస్కారము పొందినటువంటి పనులని చెయ్యవలే. ఇది 3వ అధ్యాయంలో తను చెప్పాడు. తెలివి అంటే ఎలాంటి తెలివి? మళ్ళీ అదో పెద్ద ప్రశ్నే కదా. అంటే ఆ తెలివి ఎలాంటిది ఉండాలంటే కామ సంకల్ప వర్జితమై ఉండాలి అని దానికి ఒక యోగ్యతాపాదకం చేశాడు ఆయన. అంటే దాంట్లో నీకు ఏ రకమైనటువంటి కోరిక లేకుండా ఉండాలి. ఇది నాకే అనేటువంటి సంకల్పం వర్జించాలి. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః. వీడి యొక్క కోరికలతో అది దూషితం కానట్టయితే, నేను, నాది, నాకు, 3 ప్రమాదాలు. నేనే చేస్తున్నా, ఇదంతా మొత్తం నాదే, ఎంత నా వల్లనే,
ఇలాంటివి మనలో ఏర్పడుతుంటాయి కదా. సో ఇలాంటి వాటి నుంచి కనుక విముక్తమైనటువంటి స్థితిలో నువ్వు చేసే పనిని ఉంచగలిగినట్లయితే అదే ఒక పెద్ద అగ్నిహోత్రంలాగా, అగ్నిహోత్రం తనలో పడ్డటువంటి సమిధలని కానీ మిగతా దూదిని కానీ కాల్చి పారేసినట్లుగా నువ్వు చేసేటటువంటి అప్పుడు ప్రతి పని సర్వే సమారంభా, ఏ పని అయినప్పటికీ కూడా అది జ్ఞానం అనే అగ్నితోటి మంచి సంస్కారం పొందినటువంటి కర్మ అవుతుంది. ఇది తెలిసి చేస్తే కనుక నువ్వు కామ సంకల్పాలు వదిలిపెట్టేసి చేయవా, ఆ పనులు చేయి, హాయిగా చేయవలసిన పనులు ఏవి మానమని చెప్పలే తమాషా కృష్ణుడు. కానీ వెనకాల వదలాల్సింది మాత్రం వదిలేయమన్నాడు. ఏమిటి వదలాలి? దానితోటి నీకుండేటటువంటి కర్మపరమైనటువంటి పట్టుని వదులు. ఇప్పుడు పనులు చేసుకో. ఏమవుతుంది దానివల్ల? అవి నీకు ఒక అగ్నిహోత్రంలాగా ఆటంకాలన్నిటిని కూడా కాల్చి పారవేస్తాయి, అవి లేకుండా చేస్తాయి. ఇప్పుడు పనులు చేయడం ప్రారంభించు. ఈ పనులకి కర్మ అని పేరు పెట్టాడు. వెనకాతలను ఉంచాల్సిన కామ సంకల్ప వర్జితమై ఉండాల్సినటువంటి ఆ తెలివితేటలకి జ్ఞానము అని పేరు పెట్టాడు. ఇప్పుడు కర్మ ఉంది, జ్ఞానం ఉంది, ఇవి రెండు ఉన్నాయి. కర్మ ఆచరించాలి, జ్ఞానము లోపల పొందాలి. ఆ పొందినటువంటిది నిలకడగా ఉండాలి. నిలకడగా ఉన్నది విశ్వాసంగా పరిణమించాలి. ఆ విశ్వాసం ప్రేమమయం కావాలి. అప్పుడు ఈ పనులు చేయాలి. అప్పుడు చేసే ప్రతి పని కూడా అవతల వాడికి, దీన్ని ఎవడైతే అందుకుంటున్నాడో వాడికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇలాగ పనులు చేయాలి అనేది 3వ అధ్యాయంలో చెప్పాడు. అలాంటి వాడిని భగవంతుడు మనకి చూపించాడు. ఆయనే ఆ వేళ కృష్ణుడే ఇచ్చాడు. ఈ వేళ మన కోసం అర్చామూర్తిగా ఉన్నాడు. విగ్రహ రూపంలో ఉండి మన ఆరాధనలో అందుకుంటున్నాడు. ఇలాగా నువ్వు చేసేటటువంటి పనులన్నీ కూడా ఎలా చేయాలి, దేంతో చేయాలి, ఇది మనకి చెప్పాడు. ఈ చెప్పినప్పుడు పాపం విన్న అర్జునుడికి తన దృష్టితోటే తాను ఉంటాడు తప్ప అవతల చెప్పేవాడి మాట వినాలి అనేటటువంటిది పెద్దగా ఇతనికి పట్టినట్లేదు. ఇప్పుడే తన గోల, తన భావాలేవో అక్కడికి వెళ్ళబుచ్చాలని అనుకుంటాడు తప్ప అవతల వాడు చెప్పేది కూడా కాస్త విని ఆలోచిద్దాం అనేటటువంటి స్థితి లేకపోవడం చేత ఆయన పని చేయాలి అని చెబుతున్నట్టుంది. కానీ వెనకాతల తెలివి ప్రధానము అని చెప్తున్నట్టుంది. తెలివి ప్రధానం కనుక తెలివి మీద దృష్టి పెడదాం అని ఈనుకుంది. ఇంకెంతసేపు పని వీలైనంతవరకు మానేస్తే, తగ్గించుకుంటే సుఖం అని అనిపిస్తోంది. కనుక ఎలాగైనా దీన్ని మానేయాలి, ఎలాగైనా జ్ఞానం మీద ఆధారపడాలి. ఇప్పుడు 2 అంశాలు ఉన్నాయంటావు కదా. ఎస్, ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? పని ఉంది, తెలివి ఉంది, కర్మ ఉంది, జ్ఞానం ఉంది. ఇవి 2 ఉన్నాయి. ఇప్పుడు ఇవి రెండింటినీ కూడా మనం ఎలా చేస్తామయా అంటే పనే చేయాలి. మరి ఎలా చేయాలి? వెనకాల శక్తివంతమైన జ్ఞానం ఉండాలి. అంటే ఏది ప్రధానం అంటావు అంటే జ్ఞానం చాలా ప్రధానమయ్యా. ఓహో, జ్ఞానం ప్రధానం కనుక పని మానేచ్చు. ఆయన మాటలు వింటున్నాడు, అర్థం అవుతున్నట్టున్నాయి, కానీ దాన్ని ఆలోచించి లోపల నిలబెట్టుకోగలిగేటంత అవకాశం అతనికి లేకపోవడం చేత అరకొరగా అర్థమవుతోంది. అర్థమైన దాన్ని బట్టి ప్రశ్నలు వేస్తున్నాడు. దాన్ని ఎలాగైనా అర్థమయ్యేటట్టు చెయ్యాలి అనేది తపన శ్రీకృష్ణుడికి. 3వ అధ్యాయం అట్లా అయిపోయింది. జ్ఞానం చాలా ప్రధానం సుమా అని చెప్పాడు. దాని గురించి ఇంకా తెలుసుకోవాలని అనిపించింది. 4వ అధ్యాయాన్ని అంతటిని కూడా మొత్తం వివరించాడు. జ్ఞానం ఎంత ఇంపార్టెంటో చెప్పాడు. అంతా చెప్పి చివరికి ఇంత గొప్పది జ్ఞానం అని తెలిసింది కనుక లేచి పనిచేయి అన్నాడు ఆయన. జ్ఞానం గొప్పదే మళ్ళీ పనిచేయి అంటావేంటా? నేను హాయిగా జ్ఞానం గొప్పదైతే శుభ్రంగా అన్నీ మానేసిపోయి చక్కగా కూర్చుని అలాగా ధ్యానం చేసుకుందాం, మెడిటేషన్ చేసుకుందాం అని నేను అనుకుంటే మళ్ళీ ఆతిష్ఠ యోగం ఆతిష్ఠ ఉత్తిష్ఠ భారత అన్నాడు 4వ అధ్యాయంలో. మరి ఇది జ్ఞానం అంటావా, కర్మ అంటావా? ఈ రెండిట్లో ఏది ఇంతకీ ఇప్పుడు సరైందో నాకు అర్థం కాకుండా ఉందా?
దాన్ని నువ్వు స్పష్టం చేయవా అని ప్రార్థన చేస్తుంటే 5వ అధ్యాయం భగవద్గీతలో ఆరంభమవుతుంది. ప్రశ్నను తెలుసుకుందాం, సమాధానాన్ని తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.